దేవుడు తన హస్తంతో మనల్ని ఎత్తి పట్టి తన యొక్క దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. అగాధంలో ఉన్నా కానీ మన జీవితానికి తన వాక్కును అనుగ్రహిస్తాడు. ఒకసారి ఏం సంభవించిందంటే యెహెజ్కేలు ప్రవక్తను ప్రభువు తన హస్తంతో ఎత్తిపట్టి ఒక గొప్ప దర్శనాన్ని అనుగ్రహించాడు. గొప్ప దర్శనం అనంటే ఒక ఎత్తైన కొండ దర్శనమా? కానీ కాదు, లోయలో ఉన్న వారికి జీవాన్ని అనుగ్రహించే ఒక దర్శనం ప్రభు అనుగ్రహించారు. అది ఎలా సంభవించింది చూడండి. మీ జీవితంలో కూడా ప్రభువు మిమ్మల్ని సంధిస్తాడు. ప్రభువు మిమ్మల్ని సంధించినప్పుడు మీరు స్పందించి, బంధించబడిన మీ జీవితంలో సిలువ ద్వారా సంధించి మీరు స్పందించి ఆయన ప్రేమ చేత బంధించబడుతున్నారు. ఒకసారి ఈ దృశ్యాన్ని చూడండి. యెహెజ్కేలు ప్రవక్త చూసిన దృశ్యం యెహెజ్కేలు 37వ అధ్యాయంలో మొదటి వచనాలు మీరు చూడండి. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను అని వ్రాయబడి ఉంది. చూడండి, దేవుని యొక్క ఆత్మ లోయలోకి ఆయన్ను దింపాడు. కొన్నిసార్లు ఆయన లోయలో ఉన్న దర్శనాన్ని కూడా అనుగ్రహిస్తాడు. దిగజారిపోయిన వారిని కూడా ప్రభువు చూపిస్తాడు. ఇతను ఒక ప్రవక్త కాబట్టి దేవుడు ఆ యొక్క కార్యాన్ని జరిగించాడు. ఒకసారి నా ఆత్మను కూడా దేవుడు అగాధంలోకి తీసుకుని వెళ్ళాడు. అది లోయనే. అక్కడ నశించిపోయిన ఆత్మలు అంటే నరకంలో బంధించబడి ఉన్న ఆత్మలను ప్రభువు నాకు చూపించాడు. ఇది ఎప్పుడు సంభవించింది? 1996లో సంభవించింది. అది ఏప్రిల్ నెల. నేను అనుకోలేదు. ప్రభువు కొన్నిసార్లు దర్శనం అనుగ్రహించేటప్పుడు అందు నిమిత్తమై ప్రభు సిద్ధపరుస్తాడు. కానీ మనకు తెలియకుండా కలిగే ఒక దర్శనమే. అమాంతంగా ఆయన వచ్చి తన కార్యాన్ని చూపిస్తాడు. ఆ రోజు ఆ నరకం దర్శనం చూసినప్పుడు వారు నశించిపోయిన ఆత్మలు, అంతకుముందు మీకులాగా నాకులాగా ఈ భూమి మీద జీవించిన వాళ్లే, కానీ వారు తమకు ఇష్టానుసారమైన మార్గంలో జీవించారు. దేవునికి ఇష్టమైన మార్గాన్ని వారు ఎన్నుకోలేదు. వారి యొక్క ఆత్మలు రూపు రేఖలు లేకుండా పడి ఉంది. చూడండి, ఆ అగాధంలోకి నేను వెళ్ళిన తర్వాత, వారిని చూసిన తర్వాత నాలో ఉన్న తపన ఏమిటంటే ఆ నరుల ఆత్మను పైకి లేపాలని ఆలోచిస్తున్నాను. నా చేత్తో వారిని ముట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే వారిని ఎవరు కూడా విడిపించలేరని దేవుని ఆత్మ స్వరం వినబడింది. అప్పుడు నేను అగాధంలో ఉన్నాను. ఒక సొరంగంలాగా కనిపిస్తుంది. చీకటి ప్రపంచమే, కానీ పైనుంచి ప్రభు యొక్క స్వరం వినబడుతుంది. ఆ వెలుగు నిండిన స్వరం నాకు తెలియజేస్తుంది, అగాధంలోకి వెళ్ళిపోయిన ఈ ఆత్మలను ఎవరు విడిపించలేరు. ఎందుకు అనంటే వారు ఎన్నుకున్న మార్గం అది. అయితే ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో ఒక దర్శనాన్ని చూస్తున్నాం. ఎండిపోయిన ఎముకలను చూసే ఒక దర్శనం. యెహెజ్కేలు ఒక ఆత్మపరమైన కార్యాన్ని మన జీవితానికి చూపిస్తున్నాడు. మన ఆత్మ జీవితంలో కూడా ఎముకలు మాత్రం మిగిలిన ఒక లోయ అనంటే జీవితంలో సారం పోయి రక్తము, నరము, నాళాలు, కండరాలు, మాంసం ఇవంతా లేని పరిస్థితి, అంటే నిర్జీవమైన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్న ఒక ఎముకలను ప్రభువు చూపిస్తున్నాడు. యెహెజ్కేలు ప్రవక్తను తన యొక్క హస్తంతో తీసుకుని వెళ్ళాడు. యెహోవా యొక్క హస్తము నన్ను దింపెను అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క హస్తం ఎంత బలమైనది మనం గ్రహించగలం. ఈ సమయంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క హస్తమే ఈ కార్యాలను జరిగిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి మనం గమనించుద్దాం. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకుగలవా అని నన్ను అడుగుగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియను అని నేనంటిని. ఎన్నిసార్లు మన జీవితానికి ప్రభువు ఈ ప్రశ్న వేస్తుంటాడు. అలాంటి ప్రశ్న వచ్చినప్పుడు మనకు జవాబు తెలియలేదంటే వెంటనే ప్రభువా నీకే తెలియను అని చెబితే ఎంత బాగుంటుంది. ఎంత వైస్ ఆన్సర్, తెలివైన ఒక జవాబు దేవుని ముందు నిలబడి ఉన్నప్పుడు అంతా నీకు తెలుసు ప్రభువా అని అంటున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో ఏమీ తెలియనప్పుడు ప్రభువా నీకే తెలుసు ప్రభువా, నా జీవితంలో రేపేం జరగబోతుందో నీకు తెలుసు అని చెప్పినప్పుడు ప్రభువు నిశ్చయంగా మనల్ని నిలబెడతాడు. నరపుత్రుడా, ఈ ఎముకలు అంటే ఆ ఎండిపోయిన ఎముకలు మరలా బ్రతుకగలవా అని ప్రశ్నించినప్పుడు నీకే తెలుసు అని అన్నాడు. ఎందుకంటే దేవునికి తెలుసు. మన ఆత్మీయ జీవితంలో కూడా విరిగిపోయిన కుటుంబం కానీ, విరిగిపోయిన ఒక జీవితం అంటే కృషించిపోతున్న జీవితం, అన్ని విధాల వ్యాధి బాధలతో కృషించిపోతున్న ఒక జీవితానికి ఒకవేళ ప్రశ్న వచ్చింది అనుకోండి, నాకు ఒక అద్భుతం సంభవించగలదా అంటే దేవా నీకు తెలుసు ప్రభువా, నిశ్చయంగా నీకు తెలుసు, ఇది జరగగలదా లేదా అనేది నీకు తెలుసు ప్రభువా. ప్రవక్తకు నీవు కొన్ని విషయాలను తెలియజేస్తావు. చూడండి, దేవుని వాక్యంలో ఎన్నో మర్మాలు ఉన్నాయి. ఈ మర్మాలన్నీ కూడా మనకు అర్థం కాకపోయినా దేవుని సముఖంలో మనం ఉన్నప్పుడు ప్రభువా నీకు తెలియను అని చెప్పినప్పుడు ఆయన దాన్ని తెలియబరుస్తాడు. ఆయన తన
వాక్యంలో ధన నిధిని దాచిపెట్టాడు. వాటిని తెలుసుకోవడం రాజుల వశము అని దేవుని వాక్యంలో మీరు చూస్తారు. కాబట్టి వాటిని తెలుసుకోవడం రాజుల వశం అంటే మీరు కిరీటం పెట్టుకున్నవారు, సింహాసనం మీద కూర్చున్న రాజులు అని అనుకోవద్దు. అంటే ఎవరైతే అలాంటి ఒక ఆత్మ, అలాంటి షార్ప్నెస్ ఉంటుందో వాళ్లే రాజరిక వంశానికి చెందినవారు అని మీరు చూడవచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారు, రాజరికమైన వంశమై ఉన్నారు అని. అంటే రాజులు అంటే దేవుడు దాచిపెట్టిన రహస్యాలను తెలుసుకోవడం అనేది రాజుల వశం. ప్రభు యొక్క సముఖంలో మనం వేచి ఉన్నప్పుడే ఈ కార్యం జరుగుతుంది. కాబట్టి సీక్రెట్ రహస్యాన్ని దేవుడు తెలియజేస్తాడు. మన ఆత్మీయ చెవులకు కూర్మిని ప్రభు అనుగ్రహించి ఆత్మ సంబంధమైన గుడ్డితనాన్ని ప్రభు తొలగిస్తాడు, వెంటనే సహాయం చేస్తాడు. పుట్టుక నుంచి కళ్ళు కనబడని ఒక వ్యక్తికి ఇంద్రధనస్సు గురించి మనం చెబితే ఆ రెయిన్బోలో 7 కలర్స్ ఉంటాయని చెబితే అది అర్థం కాదు. కానీ తన జీవితంలో అది ఒక్కసారి చూస్తే ఆహా ఎంత బాగుంది అని దాని గురించి స్పందిస్తూ వివరిస్తూ ఆ కలర్స్ చూడు ఎంత బాగున్నాయి అని చెప్పి స్పందించగలరు. అంటే ఒకసారి ఆ దర్శనం కలిగితేనే కదా ఆ యొక్క అడాప్టబిలిటీ ఉంటుంది. ఆ రెయిన్బోని ఎప్పుడు జన్మలో చూడని వారు దాని గురించి ఎలా అప్రిషియేట్ చేయగలరు? అలాగే మన జీవితంలో కూడా యేసు ప్రభు యొక్క మహిమ రుచి చూస్తేనే అర్థమవుతుంది. ప్రభువా ఇంత గొప్ప ప్రేమ కలిగిన వాడవు, నా జీవితాన్ని ప్రభువా మరలా సరిచేయుము అని అన్నప్పుడు ఆయన నిశ్చయంగా తన మాటను పంపిస్తాడు. ఆ తర్వాత వచనాల్లో ఏమని వ్రాయబడి ఉంది? అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. ఇక్కడ ఒక అద్భుతమైన సంభాషణ చూడండి. యెహోవా దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతూ ఇది బ్రతకగలదా అని అన్నప్పుడు నీకే తెలుసు అని చెప్పినప్పుడు ప్రభు ప్రవచనం ఎత్తు అని అన్నాడు. ఇప్పుడు ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉన్నప్పుడు అక్కడ అద్భుతం సంభవిస్తుంది. ఆ ఎముకలన్నీ కూడా ఒకదాన్ని ఒకటి చేరుతున్నాయి. ప్రవక్తను ఆ లోయలో ఉన్న ఎముకలను చూపించాడు. అన్ని విరిగిపోయి ఉన్నాయి, అక్కడక్కడ చెదిరిపోయి ఉన్నాయి. ఆ చెదిరిపోయిన ఎముకలన్నింటినీ కూడా వాటితో మాట్లాడితే ఆ ఎముకలన్నీ ఒకదానితో ఒకటి కలుసుకొని వెంటనే నరము, మాంసము, వాటికి చర్మము కలిగి అద్భుతంగా దేవుడు జతపరిచాడు. ఆ శరీరాన్ని అంతటిని కూడా ఐక్యపరిచాడు. అనైక్యతతో ఉన్న ఆత్మకు కూర్మిని అనుగ్రహించాడు. ప్రవచనం ఎత్తి మాట్లాడగానే ఈ అద్భుతం సంభవించింది. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యపు ప్రవచనం మీకు అనుగ్రహించబడినప్పుడు ఆయన వాక్యం ఎలాంటిది? 2 అంచుల ఖడ్గం వంటిది, వాడి అయినది. అంతేకాకుండా ప్రాణాత్మ శరీరాల్లోకి చొచ్చుకొని పోవునంత మట్టుగా అది వేగంగా పరిగెత్తుతుంది. దేవుని యొక్క వాక్యం పరిగెత్తుతుంది క్రియ చేయడానికి. ఈరోజు విరిగిపోయిన జీవితంలోనికి దేవుని వాక్యం క్రియ చేస్తుంది. దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది. వినుట వలన విశ్వాసం కలుగును, వినుటయో క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. యేసు ప్రభు యొక్క వాక్యం మూలంగా ఇంతటి గొప్ప కార్యం జరుగుతుంది. ఫెయిత్ కమెత్ బై హియరింగ్, హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, ఆ ప్రవచనం విన్నప్పుడు ఆ ఎముకలన్నీ కూడా అతుక్కున్నాయి. ఆ మాంసమంతా కూడా దానికి అనుగ్రహించబడింది. అయితే ఇంకొక కార్యం అక్కడ సంభవించాలి, జీవాత్మ కలగాలి. ప్రభు ఇక్కడ ఒక అద్భుతమైన ప్రదర్శన, డెమాన్స్ట్రేషన్ చూపిస్తున్నాడు. ఏంటంటే దేవుని యొక్క వాక్యం నీకు ఐక్యత కలుగజేస్తుంది. దేవుని యొక్క వాక్యం నీ లోపల క్రియ చేస్తుంది, నీకు కావలసిన జీవాన్ని అనుగ్రహిస్తుంది. మాంసము, చర్మము, నరములు అన్నిటినీ ఇచ్చింది దేవుని వాక్యం. ఆదామును దేవుడు సృష్టించిన తర్వాత ఆ చర్మాన్ని, మాంసాన్ని, నరాలను అన్నిటినీ ఇచ్చాడు, రక్తాన్ని ఇచ్చాడు, అన్నిటినీ చేశాడు. ఊపిరిని ఊదిన తర్వాత జీవాత్మ అనుగ్రహించబడింది. అలాగే ఇప్పుడు ఈ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. యెహోవా దేవుడు ప్రవచనం ఎత్తమన్నాడు. కాబట్టి దేవుని వాక్యం అక్కడ క్రియేట్ చేసింది. వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ ద పవర్ టు క్రియేట్ ద థింగ్స్. టుడే గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ. ఈ రోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యంలో క్రియేట్ చేసే శక్తి ఉంది. అయితే పరిశుద్ధాత్మ యొక్క ఊపిరి నీకు కావాలి. దేవుడు తన ఊపిరిని అనుగ్రహించి తర్వాత ఏం చేశాడో ఆ వాక్య భాగంలో చూడండి. నేను చూస్తుండగా నరములను, మాంసమును వాటి మీదికి వచ్చెను, వాటిపైన చర్మం కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను.
వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. ఈ వాక్యాన్ని మీరు గమనిస్తున్నారా? వారిని దేవుడు మహాసైన్యంగా ఎప్పుడు మార్చాడు? పరిశుద్ధాత్మ వారిలో క్రియ చేసినప్పుడే. యేసు ప్రభు చెప్పారు, మీరు వేచి ఉండండి, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. ye tarry in Jerusalem, and when the Spirit of the Lord come upon you, ye shall receive the power to be witnesses in Jerusalem, Galilee, Judea, and to all the ends of the earth. అంటే నలుదిక్కుల భూమి అంతటా కూడా ఈరోజు దేవుని యొక్క వాక్యం ప్రవేశించడానికి, అవును, ఎండిపోయిన ఒక ఎముకలోనికి దేవుడు జీవాన్ని అనుగ్రహించాడు. ఎన్నో సంవత్సరాలుగా, అంటే 2000 సంవత్సరాలుగా ఈ వాక్యము అనేక మందికి అనుగ్రహించబడుతుంది. నలుదిక్కుల దేవుని యొక్క వాక్యం వెళ్తుంది. దేవుడు మహాసైన్యంగా చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క వాక్యం అంత వేగంగా భూమి అంతటా వెళ్తుంది. ఆ ప్రవక్త చూశాడు ఎండిపోయిన ఎముకలే, కానీ దేవుడు ప్రవచనమిచ్చి వాటిని లేపి నిలబెట్టి ఐక్యపరచి జీవాత్మను అనుగ్రహించి మహాసైన్యంగా చేసి ఉన్నాడు. ఈరోజు మీ వైపుగా దేవుని వాక్యం వేగంగా వస్తుంది. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నేను ప్రవచిస్తున్నాను, నలుదిక్కుల నుంచి దేవుని యొక్క జీవాత్మ నీ మీదికి ఈ సమయంలో వచ్చి తన యొక్క క్రియను జరిగించునుగాక. ఈ సమయంలోనే దేవుని యొక్క క్రియ జరుగుతుంది. మీలో కొంతమంది మీద దేవుని యొక్క ఆత్మ బలంగా దిగడం నేను చూస్తున్నాను. జీవాత్మ మీకు అనుగ్రహించబడుతుంది. అవును, నలుదిక్కుల నుంచి దేవుడు తన ఆత్మ ద్వారా సంధిస్తూ ఉన్నాడు. ఎండిపోయిన ఎముకలను, లోయలో ఉన్న జీవితాన్ని ఆయన జీవంతో మహాసైన్యంగా నిలబెట్టగలిగాడు. విరిగిపోయిన జీవితాన్ని ఐక్యపరుస్తాడు, లేపి నిలబెడతాడు, తన యొక్క సాక్షిగా నిలబెడతాడు. భూమిని, ఈ లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ జయించడానికి కావలసిన శక్తిని మీకు అనుగ్రహిస్తాడు. అవును, యేసయ్యలో ఆశీర్వాదం అనుభవించండి, ప్రార్థనలో ఏకీభవించండి.